ఒకసారి ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి తన లైఫ్లో జరిగే అన్ని ఇష్యూస్ గురించి బాగా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఈ స్ట్రగుల్స్, ఈ ఫైటింగ్స్ వల్ల నేను ఫెడ్అప్ అయిపోయాను, నాకు అసలు నా ప్రాబ్లమ్స్కి సొల్యూషనే లేదు అని బాగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇరిటేట్ అవుతుంది. అయితే వాళ్ళ నాన్న తనకి ఒక లెసన్ నేర్పిద్దామని ఒక బౌల్లో పొటాటోస్, ఒక బౌల్లో ఎగ్స్, ఒక బౌల్లో కాఫీ గ్రెయిన్స్ తీసుకొని వస్తాడు. నేను నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే ఇవన్నీ తీసుకొచ్చాడేంటి అని మళ్ళీ కోపడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అమ్మాయిని కిచెన్లోకి తీసుకొని వచ్చి ఈ పొటాటోస్, ఎగ్స్ అండ్ కాఫీ గ్రెయిన్స్ ఉన్న బౌల్స్లో వాటర్ పోసి ఈ 3 బౌల్స్ని స్టవ్ మీద పెడతాడు. ఆ 3 బాయిల్ అయిన తర్వాత వాటిని చల్లార్చి వాళ్ళ అమ్మాయి దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ 3 ఐటమ్స్ని ఒకసారి టచ్ చేసి చూడమని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా చెప్తాడు, ఈ పొటాటోస్ బాయిల్ అవ్వకముందు హార్డ్గా ఉన్నాయి, కానీ హాట్ వాటర్లో బాయిల్ అయిన తర్వాత చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఈ ఎగ్స్ ఏమో ముందు లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి, బాయిల్ అయిన తర్వాత హార్డ్గా అయ్యాయి. ఈ కాఫీ గ్రెయిన్స్ ఏమో హాట్ వాటర్లో డిజాల్వ్ అయ్యి టేస్టీ కాఫీ అయ్యాయి. ఈ 3 ఐటమ్స్ కూడా హాట్ వాటర్ అనే ప్రతికూలతను ఎదుర్కొన్నాయి, కానీ 3 డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యాయి. మన లైఫ్లో ఇలాంటి థింగ్స్ అయినప్పుడు మనము ఎలా రెస్పాండ్ అవుతున్నామో అనేది ఇంపార్టెంట్.